విద్యుత్ శాఖలో గోల్మాల్. పనులు చేసింది పాడాలో, కలిపింది కరెంటు బిల్లుల్లో. అడ్డగోలుగా పనులు, దొడ్డిదారిన బిల్లులు. విచారణ చేయిస్తే బట్టబయలు కానున్న కరెంటు కథలు. కలపడం అన్నది మొత్తం ఎక్కడన్నా ఉందా, లేదంటే ఈ ఒక్క లేదండి, మా పై వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము చేసాం. ఈ ఒక్కసాటేనా? నాకు మిగతా విషయాలు నాకు తెలియదు. ఓకే, జనరల్ జరుగుతుంది అట్లా. నమస్తే కడప వార్త. పులివెందుల విద్యుత్ శాఖలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతి చోటు చేసుకుందని, నిబంధనలను తుంగలో దొక్కి అడ్డగోలుగా పనులు చేపట్టి కోట్లాది రూపాయల నిధులను గోల్మాల్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ శాఖలో 16,50,00,000 రూపాయల నిధులను 498 వివిధ విద్యుత్ పనులు చేపట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పాడా కింద చేపట్టినట్లు రికార్డు చెప్తున్నాయి. బిల్లులు కూడా పాడానే చెల్లించాల్సి ఉంది. కానీ పులివెందుల విద్యుత్ శాఖ విభాగం అధికారులు మాత్రం ఎక్కడా లేని విధంగా 16,50,00,000 రూపాయలని బిల్లులను ఆ శాఖ కరెంటు బిల్లుల్లో కలిపేసి చేతులు దులిపేసుకున్నారు. కరెంటు బిల్లులు కలిపినందున కరెంటు బిల్లు పెరిగిపోవడంతో ఆ బిల్లులు ఎలా కట్టుకోవాలని ఆ శాఖకు చెందిన అధికారులు తరలబట్టుకుంటున్నారు. పాడా కింద ఉన్న మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, రహదారుల భవనాల శాఖ, గ్రామీణ వాటర్ సరఫరా విభాగం, అటవీ శాఖ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖలలో విద్యుత్ పనులకు సంబంధించిన పనులు చేపట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో 5 కోట్ల రూపాయల నిధులను ఏపీఎస్పీడీసీఎల్ కి ఆర్డబ్ల్యూఎస్ పేమెంట్ చేయడం జరిగింది. కానీ ఈ 5 కోట్ల రూపాయలను తమకు తిరిగి ఇవ్వాల్సిందిగా అధికారులు కోరుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ శాఖ అధికారులు తిరిగి వారికి చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఈ పనులు చేపట్టారని రికార్డ్స్ చూపుతున్నాయి. చక్రాయపేటలో 2,50,00,000 రూపాయలతో 92 విద్యుత్ పనులను చేపట్టారు. లింగాల్లో 2,69,00,000 రూపాయలతో 59 పనులను చేపట్టడం జరిగింది. పులివెందులలో 5 కోట్ల రూపాయల నిధులతో 63 పనులను చేపట్టడం జరిగింది. సింహాద్రిపురంలో 1,58,00,000 రూపాయలతో 56 పనులను చేపట్టడం జరిగింది. తొండూరులో 8 కోట్ల రూపాయల నిధులతో 38 పనులను, వేంపల్లిలో 1,64,00,000 రూపాయలతో 96 పనులను, వేములలో 2.2 కోట్ల రూపాయలతో 86 పనులను చేపట్టినట్లు రికార్డ్స్ చూపుతున్నాయి. ఈ వర్కులను అధిక రేటుతో కోట్ చేసుకుని బిల్లులు నొక్కేశారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పనులు కూడా చేయకుండా బిల్లులు పాస్ చేసుకున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అభివృద్ధి పనుల బిల్లులను కరెంటు బిల్లులో ఎలా కలుపుతారు? దీనికి అనుమతి ఉందా? ఎవరు అనుమతి ఇచ్చారు? కోట్ల రూపాయల కరెంటు బిల్లు చెల్లించడానికి ఆ శాఖ దగ్గర నిధులున్నాయా? ఈ విధానాన్ని జిల్లా అంతటా అమలు చేశారా, లేదా పులివెందుల్లో మాత్రమే ఈ విధంగా జరిగిందా అనే ప్రశ్నలకి అధికారులను అడిగినప్పుడు వారి దగ్గర సమాధానాలు కరువయ్యాయి. ముఖ్యంగా ఈ 16 కోట్ల రూపాయలకు సంబంధించి వర్కులు జరిగాయి కదా మొత్తం 7 మండలాల్లో. ఈ 7 మండలాలకు సంబంధించినటువంటి ఈ వర్కులకి మీకు అప్రూవల్ అనేది ఏపీఎస్పీడీసీఎల్ సెంట్రల్ ఆఫీస్ నుంచి రావడం జరిగిందా? ఖచ్చితంగా అన్నిటికీ ఎస్టిమేట్లు వేయడం జరిగింది. అన్నిటి శాంక్షన్ జరగడం జరిగింది. శాంక్షన్ జరిగిన తర్వాత కార్పొరేట్ ఆఫీస్ నుంచి మాకు అప్రూవల్ వచ్చిన తర్వాతనే ఈ వర్క్స్ అని టేకప్ చేయడం జరిగింది. అంటే మామూలుగా అప్రూవల్ అంటే మీకు ఎవరు ఇస్తారు? సిఎండి గారు ఇస్తారా, మీ ఎస్సీ గారు ఇస్తారా? కార్పొరేట్ ఆఫీస్ నుంచి పెండింగ్ పేమెంట్ కింద వర్క్ చేయొచ్చు అని చెప్పేసి అప్రూవల్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? కార్పొరేట్ ఆఫీస్ నుంచి వస్తుంది, తిరుపతి నుంచి వస్తుంది. ఓకే. మామూలుగా ఈ వర్కులకు సంబంధించిన పేమెంట్స్ వచ్చాయా మీకు? లేదండి, పైసా ఒకటి రాలేదు. వీటికి ఏంటంటే అకౌంటబిలిటీ కోసం మేము వర్క్ ఆర్డర్ క్లోజింగ్ చేయడానికి ఈ ఏదైతే అమౌంట్ వాళ్ళు మాకు పే చేయాల్సి ఉన్నదో, పెండింగ్ ఉన్నదో, ఆ అమౌంట్ని ఆ సర్వీస్ రిలీజ్ చేసిన తర్వాత అందులో ఆ సీసీ బిల్స్లో మేము చూపించడం జరిగింది. మామూలుగా మీరు గత 2019 నుంచి వర్కులు టేకప్ చేశారు కదా, 2019 నుంచి ఇప్పటి వరకు మీకు బిల్స్ ఏం రాలేదా? రాలేదండి, ఇంతవరకు పెండింగ్ పేమెంట్ కింద ఉన్న మాత్రమే మీకు చెప్పడం జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఏమైనా లెటర్స్ పంపించాము. మామూలుగా మీరు అంతవరకు నేను 2023 సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను. అంత ముందు కూడాను వచ్చినట్టు దాఖలాలు. ఓకే. ఇప్పుడు మీకు 2019 నుంచి 2023-24 వరకు ఈ 16 కోట్ల రూపాయలని వివిధ డిపార్ట్మెంట్లలో వాటి అకౌంట్లో బిల్లులు, కరెంటు బిల్లులు కలిపేశారు కదా, అట్లా కలపచ్చా? అలా అకౌంటబిలిటీ కోసం కలపమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి.
ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి? మా కలెక్టర్ నుంచి అండ్ మరి మా సర్కిల్ నుంచి వచ్చినాయి. అవును. వర్క్ ఆర్డర్ క్లోజ్ చేసేటప్పుడు వర్క్ ఆర్డర్ క్లోజింగ్ పర్పస్ కోసం ఈ అమౌంట్ చూపించడానికి సీసీ బిల్స్ లో నేను చూపిస్తాను. ఎందుకంటే కన్జ్యూమరే దాన్ని పే చేయాలి కాబట్టి, సీసీ ఛార్జెస్ కూడా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళే అమౌంట్ పే చేయాలి కాబట్టి అందులో చూపించడం జరిగింది. వాళ్ళు ఆ పేమెంట్స్ కట్టిన తర్వాత మొట్టమొదటిగా ఈ ఏదైతే డిపాజిట్స్ ఈ వర్క్ సంబంధించి ఉన్నాయో వాటికి జమ చేసుకొని మిగిలింది సీసీ ఛార్జెస్ చూపించడం జరుగుతుంది. ఇట్లా ఎన్ని డిపార్ట్మెంట్ల మీద మీరు కలపడం జరిగింది? మొత్తం మన దగ్గర 7 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, R&B అండ్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగినవి, పంచాయతీ రాజ్ కానీ, ఈ ఫారెస్ట్, ఏపీ టూరిజం ఇవన్నీ ఉన్నాయి. పేమెంట్స్ రావాల్సి ఉన్నాయి. మామూలుగా వర్క్స్ చేసి ఆ వర్క్స్ బిల్ ని కరెంట్ బిల్ లో కలపడం పొరపాటు. అకౌంటబిలిటీ కోసం అంటే జిల్లాలో అన్ని చోట్ల కలుపుతారా? పెండింగ్ పేమెంట్ ఒకటి అండి. మా దగ్గర వర్క్స్ ఎలా ఉంటాయండి, కన్జ్యూమర్ పే చేసిన తర్వాతనే మాకు వర్క్స్ మూవ్మెంట్ అనేది తిరుగుతుంది. మాకు ఇంటర్నల్ పోయిన వర్క్స్ తప్ప నుంచి మిగిలినవన్నీ కూడా దాని ఏదైతే మేము వర్క్స్ టేకప్ చేస్తామో ఇవన్నీ పెండింగ్ పేమెంట్ కింద అప్రూవల్ తీసేసుకొని చేసినవే. దీనికి సంబంధించిన వర్క్ సంబంధించిన మెటీరియల్ అండ్ లేబర్కు సంబంధించి మేము ఒక అకౌంటబిలిటీ కోసం వర్క్ ఆర్డర్ క్లోజ్ చేసేటప్పుడు ఈ సీసీ బిల్స్లో కలిసి కరెంట్ ఛార్జెస్ బిల్స్లో కలిపి చూపించి దాన్ని వర్క్ని అకౌంట్ పర్ చేయడం జరిగింది. ఈ 8 డిపార్ట్మెంట్ లో హైయెస్ట్ పేమెంట్ రావాల్సినటువంటి దీనికి హైయెస్ట్ పేమెంట్ రావాల్సినవి ఇరిగేషన్ అండ్ ఇది మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషన్ ఎంత రావచ్చు? ఉన్నాయి అంటే నాకు విడివిడిగా చెప్పలేను, మండల వైజ్ చెప్పగలను ఎంత జరిగింది. అవునా? ఓకే. దీంతో పాటు మీరు ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి మీకు 5 crores ఏదో పే చేశారట కదా, మళ్ళీ వాళ్ళు రిటర్న్ అడుగుతున్నారా? ఇవి ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేయమని ఇచ్చారు అండ్ మళ్ళీ వాళ్ళు తనకి వెళ్ళిపోయారు. అందువల్ల అనేది వాళ్ళు అమౌంట్ రిటర్న్ అడుగుతున్నారు. దానికి ఇస్తున్నారా మీరు? ఇస్తాను, ప్రపోజల్ కూడా పంపించారు. వచ్చిన అమౌంట్ ఆల్రెడీ వాళ్ళు డ్యూ ఉన్న దాన్ని మళ్ళీ రిటర్న్ ఎలా ఇస్తారు? డ్యూ సీసీ బిల్స్ వాళ్ళు సపరేట్ ప్రాజెక్ట్ వాళ్ళు వీలు పడతారు. ప్రాజెక్ట్ కింద వచ్చిన డబ్బులు మీకు ఇలా సీసీ ఛార్జెస్ కింద ఇవ్వటం కుదరదు. ప్రపోజల్స్ కూడా పంపించాను. కాదు సార్, ఇప్పుడు ఈ విధంగా ఈ సిస్టమ్ అన్నది అంటే మామూలుగా వర్క్ చేసి కరెంటు బిల్లులో కలిపడం అన్నది మొత్తం ఎక్కడన్నా ఉందా, లేదంటే ఈ ఒక్క లేదండి మా పై వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వచ్చేసి ఈ ఒక్కసాటేనా? నాకు మిగతా విషయం నాకు తెలియదు. ఓకే. జనరల్ జరుగుతుంది, అట్లా జరుగుతుండొచ్చా? జరుగుతుంది. ఓకే.